ఎండలు ఎక్కువగా ఉండే ఒక చిన్న అడవిలో ఒక నక్క నివసించేది. అది ప్రసిద్ధ గాయని కావాలని కోరుకునేది. కాని ఒక చిన్న సమస్య వచ్చింది. నక్క పాడలేకపోయింది. అస్సలు కుదరదు. ప్రతి ఉదయం అది ఒక మొద్దు మీద నిలబడి బిగ్గరగా పాడేది. అతని పాట విన్న తర్వాత పక్షులు చెట్ల నుండి పడిపోయాయి. ఉడుతలు తమ ఆహారాన్ని పడేశాయి. ఒక ఎలుగుబంటి తన చెవులను కూడా కప్పుకుంది. ఒకరోజు నక్క కోడి అందంగా కూయడం విని ఇలా అంది, కాకెడుడు. జంతువులు సంతోషించి చేతులు చప్పట్లు కొట్టాయి. నక్కకు అసూయ కలిగింది. అది అరిచింది, నేను కోడి వేషంలో ఫాన్ ప్రతిభ ప్రదర్శన దొంగచాటుగా వెళ్తాడు. అది ఎర్రటి ఈకలు ధరించి పశువుల కొట్టల్లోకి దూసుకెళ్ళింది. తన వంతు రాగానే నక్క వేదికపైకి దూకి బిగ్గరగా అరిచింది. జంతువులన్నీ నిశ్శబ్దం. అప్పుడు ఒక చిన్న కోడిపిల్ల గుసగుసలాడుతూ, నేను చూసిన వింతైన కోడి ఇది. నక్క ఎర్రబడింది. అది వేదిక నుండి చంద్రునిపైకి నడవడానికి ప్రయత్నించింది. కాని అరటిపండు తొక్క మీద జారి గడ్డివాములో వాలింది. జంతువులన్నీ బిగ్గరగా నవ్వడం ప్రారంభించాయి. నక్క కూడా. ఆ రోజు నుండి నక్క అడవిలో అత్యంత హాస్యాస్పదమైన కథకురాలిగా మారింది, సౌండ్ ఎఫెక్ట్లతో. మరియు అన్ని తరువాత ప్రసిద్ధి చెందింది. అది నేర్చుకుంది, మీరు మీలాగే ఉండండి, మీరు ఎలా ఉన్నారో అలాగే మీరు ప్రత్యేకంగా ఉంటారు.